వివరాలైతే 6 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లంచగొంతనం దేశాన్ని ప్రజలను దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరు ఆంజనేయులు, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, సెగ్గం సీను, శివాజీ యాదవ్, తీగల సత్యవతి తదితరులు ఉన్నారు. ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిచయం చేస్తాను. సాధినేని యామిని శర్మ గారు, మహిళా మోర్చా మీడియా కన్వీనర్, రాష్ట్ర మీడియా కన్వీనర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఓకేనా? మన వాళ్ళు ఎవరైనా మన ఫోన్ నుంచి టోటల్ వీడియో రికార్డింగ్ నేను మాట్లాడేటప్పుడు శివ మేడం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే చాలా నీటి కంటే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిన విషయం. నిన్న చూశారు 3 రాష్ట్రాల్లో ఎలాంటి మెజార్టీ సాధించిందో మీ అందరికీ తెలిసినటువంటి విషయం. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ 9 సంవత్సరాల్లో ఎన్నో పథకాలని, ప్రజలకు చేరువయ్యే పథకాలను తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కరోనా కష్టకాలంలో భారతదేశం అతి పెద్ద దేశం, ఈ భారతదేశం ఎలా ఈ కష్టాల నుంచి ఎలా తప్పించుకుంటుంది అనే పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు మన చుట్టూ చూస్తున్న క్రమంలో మన దేశాన్ని మనం రక్షించుకుంటూ ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ సప్లై ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పవచ్చు. అలాగే నా ప్రజలు కష్టకాలంలో ఉన్నారు, వాళ్ళకి బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం సప్లై ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజుకి రాబోయే 5 సంవత్సరాలు కూడా బియ్యం సప్లై చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ఇటీవల విశ్వకర్మ కౌశల్య యోజన అనే ఒక పథకం పెట్టి దాపుగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని 18 చేతి వృత్తుల వాళ్ళకి, అంటే ఒక వడ్రంగి కావచ్చు, ఒక బేల్దారి కావచ్చు, ఒక పూలు అల్లికలు కావచ్చు, రకరకాల చేతి వృత్తులు, బంగారం పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఒక సాకలి కావచ్చు, ఒక కుమ్మరి కావచ్చు, రకరకాల చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా లోన్ సప్లై ఇస్తూ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గురిగింజ తన నలుపు ఎరగదు అన్నట్టుగా తయారైంది ఈ రోజున దేశంలో కాంగ్రెస్ పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు ఎన్నో అరాచకాలు చేశారు. ఈ దేశాన్ని మరింత వెనుకబాటుకి గురి చేయడానికని తమ ప్రయత్నాలు తాము చేశారు. అప్పట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 6 దశాబ్దాల పైన ప్రజలు వారిని నమ్మి అధికారంలో కూర్చోపెట్టినప్పటికీ 2014 ముందు వరకు కూడా చూసుకుంటే, ఎందుకంటే 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఫైల్ పైన సంతకం పెట్టినప్పుడు చెప్పారు, నా ప్రభుత్వము నేను అట్టడుగు బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి కోసం, అలాగే మహిళల కోసం నేను కష్టపడతాను అని. పైగా వారు ఆ రోజున మొట్టమొదటిగా సంతకం పెట్టింది 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి. అంటే ఇన్ని దశాబ్దాలు చూడండి, దాదాపుగా 65 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. అటు ఇటుగా చూస్తే కనుక అన్ని సంవత్సరాలు పాలన చేసిన తర్వాత కూడా 18,000 గ్రామాలు కనీసం విద్యుత్ కూడా లేకుండా ఉన్నాయి. అలానే కోట్ల కొలది ఈ రోజున జల్ జీవన్ మిషన్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటికే 4 కోట్ల పైన ఇంటింటికి కూడా కుళాయి నీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో చూసుకుంటే 50 లక్షల ఇళ్ళకి పైగా ఇప్పటికే మనము నీటిని అందజేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే నిన్న సాయంత్రము మొన్న 6వ తారీఖు చూస్తే జార్ఖండ్కి చెందిన
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు 3వసారి రాజ్యసభ సభ్యుడు. ఆయన ఇంట్లో ఆకస్మికంగా జార్ఖండ్లో ఒడిశాలోని ఆయనకి ఉన్నటువంటి ఇంటి పైన కనుక ఐటీ శాఖ దాడి చేసింది. మీరు నమ్ముతారో నమ్మరో, కుప్పలు తెప్పలుగా ఇంట్లో బీరువాలో బట్టలు పెట్టుకున్నట్టుగా లేదా అట్టపెట్టలు కనుక ఎవరైనా దాచిపెట్టుకుని ఇలాగ పేర్చి పెట్టినట్టుగా 500 రూపాయలు నోట్ల కట్టలు దాదాపుగా 200 కోట్ల పైగా మొన్నటికే దొరికాయి. ఇప్పటికీ ఆ సంఖ్య ఇంకా 300 కోట్ల పైనే ఉందని అంటున్నారు. ఒక ఎంపీ దగ్గరే ఇన్ని 100 కోట్లు రెడ్ హ్యాండెడ్గా క్యాష్ దొరికింది అని అంటే, ఇక మిగతా కాంగ్రెస్ ఎంపీల గురించి, ఒక రాజ్యసభ సభ్యుడి ఇంట్లోనే ఇంత దొరికిందంటే, మిగతా లోక్సభ నుంచి ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిన ఇన్ని దశాబ్దాల్లో మంత్రుల్లాగా చేసిన వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఇలానే దాచిపెట్టుకొని దోచి ప్రజల రక్తాన్ని ఏదో పీల్చి పిప్పి చేసుకొని ఈ దేశాన్ని అభివృద్ధి లేకుండా, అందుకనే మన రోడ్లు చూస్తే అప్పట్లో ఒక సరైనటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వంలో స్వర్ణ చతుర్భుజి అని చెప్పని నేషనల్ హైవేస్ వేశారు. దాదాపు అన్ని రాష్ట్రాలకి మన రాష్ట్రం నుంచి కూడా పోయింది. అప్పుడు అంతకు ముందు చూస్తే కనుక ఒక మంచి నేషనల్ హైవే లేదు, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డబ్లింగ్ ఆఫ్ రైళ్లు లేవు, రైల్వే లైన్లు లేవు. ఈరోజు చూడండి మనకి మంచి నేషనల్ హైవేలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్పారు మాది ప్రేమ దుకాణం అని చెప్పని. ఆయన ప్రేమ దుకాణంలో ఒక మనిషి చూస్తేనే ఇన్ని 100 కోట్లతో నిన్న దొరికితే మళ్ళీ నిస్సిగ్గుగా కాంగ్రెస్ చెప్తుంది డిసెంబర్ 9 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అని, అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం అన్న టైప్లో చెప్తే వీళ్ళే చేసే అన్ని సంవత్సరాల నుంచి దేశాన్ని దేశ ప్రజల యొక్క వారి శక్తిని వారి కష్టాన్ని దోచుకొని రక్తం జలగ పీల్చినట్టుగా పీల్చి పిప్పి చేసి ఈ దేశాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. మళ్ళీ నీతులు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి. వీరంట అవినీతి లేకుండా ఉన్నటువంటి భారతదేశాన్ని నిర్మిస్తారట. మళ్ళీ భారత్ జోడో అని లేదంటే ఇంకో భారత్ అని పేరు పెట్టుకొని ఇండియా అలియన్స్ అని చెప్పని INDA అలియన్స్ అని పెట్టుకొని మూల తిరుగుతామంటారు. ఎందుకు? ఇప్పటి వరకు మీరు దోచుకున్నవి దాచుకున్నవి అవినీతి చేసింది సరిపోలేదనా? ఇప్పుడిప్పుడే 2014 తర్వాత ఈ దేశం ప్రగతి వైపు వెళ్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ రోజున రోడ్డు మార్గం చూస్తే మంచి నేషనల్ హైవేస్ ద్వారా మనకి లాజిస్టిక్ సపోర్ట్ పెరిగింది. లారీలు కానీ లేదంటే కంపెనీలు రాష్ట్ర మధ్యలో ఉన్నటువంటి రవాణా వ్యవస్థ మెరుగుపడింది. లక్షల కోట్ల రూపాయలు దాని ద్వారా పొందగలుగుతోంది. అలానే ఎంతోమందికి వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. రైల్వే లైన్ చూడండి, మన రాష్ట్రంలో కూడా అంతే 1,20,000 కోట్లు రైల్వే లైన్ల కోసం అని చెప్పని ఇచ్చారు. గడిచిన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి. ఈ సంవత్సరం కూడా బడ్జెట్ 89,000 కోట్లు ఎంత ఉంది రైల్వేలకి. ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు కాంగ్రెస్కి పెట్టిందే కుంభకోణాలు. ఎప్పుడు చూడు స్కాము, ఇళ్ళ మీద స్కాము, కంపెనీల మీద స్కాము, రోడ్ల మీద స్కాము, ప్రతిదీ స్కామే. కరెంటు స్కాము, ఫ్లైట్ల స్కాము, ఒకటి కాదు 2 కాదు. ఇప్పుడిప్పుడే ఈ దేశం బాగుపడుతుంటే చూసి కన్ను కుట్టుకుంటున్నారు. అనే ఏమి నైతిక హక్కు ఉంది అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి అవినీతి గురించి మాట్లాడడానికి, లేదా ఈ దేశంలో ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రగతి గురించి మాట్లాడడానికి? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చూడండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT అన్నారు. డైరెక్ట్గా నగదు కానీ సబ్సిడీ కానీ రైతులకి కానీ మహిళలకి కానీ ఏదైనా సరే పథకాన్ని ఈ రోజున ఈ రాష్ట్రం బాగా తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తగ్గట్టుగానే దానికి రూపకల్పన చేస్తాం. నోట్ల కట్టలు కాంగ్రెస్ వల్ల అవినీతి పుట్టలు. అందుకే ఈరోజు దేశంలో పేదవాళ్ళగా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మటుకు 100,000 కోట్లు ఎక్కడెక్కడ దాచిపెట్టారు వాళ్ళకే గుర్తులేనందుగా సంపాదించారు. ఏదండి 3వ ఉంటున్నాడు. ఈ 3వసారి ఈ రోజు దొరికినాయేమో, దొరకని ఇంకెంతున్నాయో తీస్తేగా తెలిసేది ఎప్పటి నుంచి సంపాదించాడు అనేది. ఆ లెక్కలే తీస్తున్నాం ఇప్పుడు. అంతే, అంతే తీస్తున్నాం. అందుకే ఒకసారి ఎలక కలుగుల నుంచి బయటకు వస్తే చాలా ఎంతవరకు తవ్విందో తెలుసుకోవడానికి. ఇప్పుడు వెంగమకుప్పాలంలో తుఫాన్ దెబ్బకు దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాధర్ చేత పరిశీలించారు.
మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, డబ్బులు కట్టుకున్నాం. దాంట్లో దగ్గర దగ్గర కూడా మాకు చాలా డబ్బులు వస్తాయి, కానీ మాకు చాలా ఫోటోలు తెస్తున్నాం. మొత్తం ఎందుకు చేస్తాకని తీసుకోవచ్చు. వీళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్లు 5 సంవత్సరాలు ఉన్నాయి. పోయిందండి పొలం పోయిందండి పొలం కాదు మాలో ఉంది, ఆల్రెడీ వాయిస్ తీసుకుంటాడు. ఉంచుంచండి, కనబడుతుంది. ఉంచు కదా ఎదురుపోయి కెమెరాను వాటర్ బాటిల్ అందుకోండి. బయటికి పోవాలి రైతులతో అందరితో మాట్లాడుతున్నాం. సార్ ఎంఏ చదివాడు సార్, ఉద్యోగాలు సరే వచ్చి ఫస్ట్ వచ్చేది నువ్వేం చేస్తా మొన్న జరిగినటువంటి మిచాంగ్ సైక్లోన్ మరి ప్రకాశం జిల్లాలో ఎఫెక్ట్ అయిన ఏరియాలు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయినాయి అన్నీ కూడా ఎలిమినేషన్ దాంట్లో ప్రిలిమినరీగా ఎలిమినేషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఎన్ని హెక్టార్స్ మరి బెంగాల్ గ్రామ్ కానీ మిర్చి కానీ టొబాకో ఇవన్నీ కూడా ప్రిలిమినరీగా అంచనా వేయడం జరిగింది. తర్వాత ఇంకా మిగతాది కూడా అంతా పూర్తిగా అంచనా వేసి పైకి పంపించడం జరుగుతుంది. టోటల్గా గతంలో ఎప్పుడూ లేని విధంగా టొబాకో కూడా గతంలో టొబాకో బోర్డు నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి వాళ్ళ అసిస్టెన్స్గా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈసారి కూడా మళ్ళీ ఇస్తామని చెప్పి టొబాకో బోర్డు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలాగే మిగతా ఏటువంటి పంటలకు సంబంధించి మిర్చి కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇన్సూరెన్సు అలాగే ఇన్పుట్ సబ్సిడీ డెఫినెట్గా తొందరగా ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా సైక్లోన్ వస్తే ఎప్పుడో వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా తీసుకొని ముందుగా అంటే తొందరగా రైతులకు అందే విధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా త్వరలోనే తొందరగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనం జరిగినటువంటి సైక్లోన్లో ఒంగోలు టౌన్లో కూడా ఎక్కడ కూడా మరి నీళ్లు నిలవకుండా చాలా ఎఫెక్టివ్గా కమిషనరు మన మేయర్ గారు అందరూ కలిసి ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. టోటల్గా గతంలో ఎప్పుడు కూడా నీళ్ళు నిలిచే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా ముందు జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒంగోలు సీతారాంపురంలో నివాసం ఉంటున్న దర్శి మల్లికార్జున్ అశ్విని మధ్య నిన్న రాత్రి గొడవ జరగడంతో భార్య అశ్విని భర్తను చున్నీతో చంపేసి ఒంటరి పరిస్థితులు లొంగిపోయింది. నిందితురాలు అశ్విని దర్శి మల్లికార్జునరావును ప్రేమవివాహం చేసుకుని సంతోష ప్రాంతంలో నివాసం వాలంటరీగా ఉద్యోగం చేస్తూ అశ్వినికి వచ్చే జీతం సరిపోక కుటుంబంతో కలిసి ఒంగోలు సీతారాంపురంలో అద్దెకి నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తన శరీరంలో ఉన్న చున్నీతో భర్త మెడకు చుట్టి చంపవేయడం జరిగిందని దర్శి మల్లికార్జునరావు తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాలంటరీ చేసింది.
దోర్నాల జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులపై ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడంతో వచ్చిన సోదరులపై ఉపాధ్యాయులు కత్తితో దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే దోర్నాల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాలిక సోదరుడు వచ్చి ఉపాధ్యాయుని ప్రశ్నించడంతో ఉపాధ్యాయుడు ఎంతో బాలిక సోదరునిపై దాడి చేశాడు. బాలిక తండ్రులు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుని అదుపులో తీసుకున్న పోలీసులు ఉపాధ్యాయుని ప్రశ్నిస్తున్నారు. వార్తల సమాప్తం. నమస్కారం.